గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో మరొక యువకుడు హాస్పిటల్కి తరలించే తరుణంలో మార్గం మధ్యలోనే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఏదైతే ఆ భీమాలి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక రకమైన విషాద ఛాయలు ఎలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక్కగానొక కొడుకు మారు మళ్ళీ లేకుండా పోయారు. ఈరోజు పూర్తిగా తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో తీవ్ర విషాద ఛాయలు ఎలుపుకున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఆసుపత్రి వద్ద అయితే ఇక్కడ మార్చురీ వద్ద ఆ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా చూడొచ్చు, వందలాది జనాలు అయితే ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి విషాద ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఈ రోజు ఆ కారు బీభత్సానికి ప్రధాన కారణం ఏంటి? మధ్యమత్తులో ఉన్నారని చెప్తున్నారు. మధ్యమత్తులో ఉన్నారండి ఆయన. ఎదురుగా వచ్చిన కారుతో ఇద్దరిని ఒకళ్ళు ఆల్రెడీ ఢీ కొట్టి తర్వాత ఇద్దరిని ఢీ కొట్టేశాడు. ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. ఎస్కోట హాస్పిటల్ తరలించారు. ఒక అబ్బాయిని విజయనగరం మహారాజ్ హాస్పిటల్ తరలింపుతుంటే ఇక్కడికి వస్తుండగా తావులో చనిపోయాడు ఆయన. వాళ్ళ స్నేహితుడండి నేను, నా లోకల్ విజయనగరం. ఒకే అమ్మాయి ఆయనకి. అబ్బాయి ఐటీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చాలా బాధపడిన తల్లిదండ్రులు. అంత మద్యం తాగి డ్రైవింగ్ చేయడం తప్పు. తాగిన వాళ్ళు బాగానే ఉన్నారు, అమాయకులు బలైపోయారు ఇద్దరు. మరి దాన్ని తాగి కారులో ఉన్న వాళ్ళు బాటిల్స్, మద్యం బాటిల్స్ ఉన్నాయి, బిర్యానీలు తిని ఎంజాయ్ చేస్తూ అమాయకులు ప్రాణాలు తీశారు. వాళ్ళు సేఫ్గా ఉన్నారు, కారు పాడైపోయింది, వాళ్ళు సేఫ్గా ఉన్నారు, అమాయకులు బలైపోయారు. ఆ భీమాలండి మిగతా కుటుంబ సభ్యులు. అంటే ప్రస్తుతం ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఆ మద్యం బాటిల్ అవన్నీ మీరు చూసారు, ఏమేమి ఉన్నాయో? రెడ్డానికి అక్కడ ఊరు పెద్దలందరూ వెంటనే వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు అక్కడ ఉంచారు. మద్యం బాటిల్ కూడా అక్కడే ఉన్నాయి. మిగతా వాళ్ళు స్నేహితులు. చెప్పండి పెద్దనే, మీ గ్రామంలో ఇంత విషాద ఛాయలు ఎలుముకున్నాయి. మీ గ్రామం పెద్దగా ఉన్నారు. ఈరోజు చూస్తుంటే మద్యం బాటిల్లో అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి తినుబండారాలు అన్నీ కూడా కారులో పెట్టుకుని ఎంత వెచ్చలివిడిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒకవైపు పోలీసులు కానీ ఎవరు కూడా పూర్తిగా పట్టించుకునే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా సరైనటువంటి ఎంక్వైరీలు, దానికి సంబంధించినటువంటి సరిగా చెకప్లు చేయకపోవడం ఇంతటి ప్రమాదం జరిగిందంటే కూడా చెప్తుంది. దీన్ని ఎలా చూడమని? ఈరోజు ఇంతటి ఘోరం జరగడం నేను ఎప్పుడు చూడలేదు. పూర్తిగా రైట్కి వచ్చేసి అలమని నుంచి పని చూసుకొని వచ్చి వాళ్ళు వీళ్ళని గుద్దీశాడు. మరి గ్యాప్ కూడా దగ్గర 50 అడుగులు 60 అడుగులు ఇక్కడ గుద్దీసి మళ్ళీ 50 అడుగులు అవతల కూడా మరొక బండిని గుద్దీసి వాళ్ళు ఇదైపోయారు. కారులో నేను చూశాను ప్రత్యక్షంగా. మద్యం బాటిళ్ళు, బిర్యానీ ప్యాకెట్లు, హాట్స్ అన్నీ పెట్టుకున్నారు. వాళ్ళు మాత్రం సేఫ్ అయిపోయారు. మీ అమాయకులు బలైపోయారు. అదే సార్. అంటే ప్రస్తుతానికి వాళ్ళు అదుపులో పోలీసులు అదుపులో ఉన్నారో పరారయ్యారు? ఒక్కడే పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రతి వాళ్ళు టోటల్ పారిపోయారు. అది అంటే ప్రస్తుతం చనిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉండేవాళ్ళు మనతో? ఈరోజు చూస్తే కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు ఎలుముకున్నాయి. గ్రామస్తులు కూడా వందలాది సంఖ్యలో హాస్పిటల్ చేరుకున్నారు. గ్రామస్తులందరికీ ఇష్టలు అందరూ. మా ఊరంటే ఒక విధంగా ఒక కుటుంబ సభ్యులాగా ఎప్పుడు వెలుగుతాం. భీమాలంటే ఆ నేమ్ ఉంది. అందు గురించి మేము అందరం కూడా బాధతో మేము ఇక్కడికి వచ్చాం. చెప్పండి, మీ స్నేహితుడు మీతో పాటు ఎలా ఉండేవాళ్ళు? చూస్తే అబ్బాయి కూడా వయసు కూడా చిన్న వయసు, అంత స్పీడ్తో రావడమే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకున్నాం. నేను చనిపోయిన సూర్యప్రకాష్ అనే అబ్బాయికి మావి వరుస అవుతాను నేను. అబ్బాయి బాగా చురుకైన కుర్రోడు. ఇప్పుడే వయసులో ఎదుగుతున్నవాడు, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండవలసిన వాడు, యుక్త వయసులో ఉన్నాడు, బాగా చదువుకున్నాడు. ఇప్పుడే చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి తప్ప ఇంకా వాళ్ళకి ఒక ఆధారం లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి మీద తల్లిదండ్రులు ఇద్దరు ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి ఇలాంటి టైంలోనే ఇలా ర్యాష్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవింగు, ఇలాంటి డ్రైవింగ్ల వల్ల ఇలా సామాన్య ప్రజలు వీళ్ళు మానాన్ని వీళ్ళు పని ఏదో చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎలా యాక్సిడెంట్ చేయడం అనేది అది క్షమించరు అంత. అసలు ఇలాగా మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేసిన వాళ్ళని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు చేసిన వాళ్ళని, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మా పిల్లోడికి జరిగినట్టు ఇంకెవరికి కూడా ఇలాంటివి జరగకూడదు. ఆ ఏరియాలో మాత్రం కొద్దిగా ఇవి ఉన్నాయి. పిల్లలు విచ్చలవిడిగా తిరగడం, ఇటువంటివన్నీ కూడా ర్యాష్ డ్రైవింగ్లు చేయడం అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య దరిదాపులు 2 సంవత్సరాల్లోనే 2-3 యాక్సిడెంట్లు. ఇటువంటి యాక్సిడెంట్లే. రైట్ సైడ్ వెళ్ళినవాడు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడం, లెఫ్ట్ సైడ్ వెళ్ళినవాడు రైట్ సైడ్ వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ లొకేషన్లో ఉండే గ్రామాల మీద చిన్న దృష్టి పెట్టాలి. ఆ యువతకి కౌన్సిలింగ్లు ఇవ్వాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ల మీద కౌన్సిలింగ్లు ఇవ్వాలి.
నా పేరు శ్రీధర్, నేను అడ్వకేట్గా కూడా ఉన్నాను. ఇప్పుడు ఆ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా సక్రమమైన మార్గంలో నడిపించేటట్టు చేయాలి. ఈరోజు మా ఇంట్లో జరిగింది రేపు ఇంకొకరి ఇంట్లో జరుగుతుంది, ఎవరి బిడ్డలో అయినా పెట్టాడు. వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలా, ఆ తల్లిదండ్రులకి ఏదో న్యాయం కూడా చెయ్యాలి. అదే వీటి మీద సమగ్ర దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ ప్రమాదం జరగడానికి అక్కడ సరిగ్గా పోలీసులు కూడా సరిగ్గా భద్రత లోపించడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే నైట్ టైం ప్రతి దగ్గర కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా కొత్త వలస టు జామి వచ్చే లైన్లో సరిగా ఇటువంటి చెకింగ్లు ఏవి లేకపోవడం కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. అది వాస్తవం అంటారు? లేదండి, ఎందుకంటే బేమాల్ జంక్షన్లో ఎప్పుడు కూడా వీక్లీ త్రైస్ కంపల్సరీగా ఎస్ఐ గారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్టులు చేస్తారు. ఈ హెల్మెట్లు పెట్టుకోలేని వాళ్ళు వీటికి కేసులు రాస్తారు, బేమాల్ జంక్షన్లోనే రాస్తారు. ఎలకోట ఎస్ఐ గారు మాత్రం ఈ విషయంలో సీరియస్గానే ఉంటారు. అయితే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంటు ఎవరో పోలీసుల వల్లనో లేకపోతే ఇంకొకరి వల్ల కాదు, ఇంటెన్షనల్ వాళ్ళు మిస్బిహేవియర్. వాళ్ళకి ఈ పిల్లలు మద్యం సేవించడం, ఈ గంజాయి తీసుకోవడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల నిన్న జరిగిన యాక్సిడెంట్ అది. అక్కడ ఫ్రీక్వెంట్గా చెకింగ్లు మాత్రం ఎప్పుడు అవుతాయండి, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చెకింగ్లు అవుతాయి. పోలీసులు నిర్లక్ష్యం అని మనం చెప్పలేము. ఖచ్చితంగా కూడా పిల్లలు మిస్బిహేవియర్ అంతే, వాళ్ళకి కనీసం బాధ్యతాయుతమైన ఇది లేదండి. అందువల్ల వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు మా ఫ్యామిలీస్ బలైపోయాం. అదే సో చూసాం కదా, తీవ్ర ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అక్కడ స్నేహితులు అంతా కూడా ఏం చేయలే తోచని పరిస్థితిలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే మనం చూడవచ్చు, మాచురు వద్దకి ఆ గ్రామం నుంచి వందల సంఖ్యలో ఈ గ్రామానికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతటి ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఆ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తల్లి చూడవచ్చు, తల్లి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చెట్టంత కొడుకు పూర్తిగా తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎలా తట్టుకోగలరు ఎవరైనా, తల్లిదండ్రులు ఎవరైనా? ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉండదు. పెద్దయినా ఆ బాబు మీ కొడుకా? నా కొడుకు సార్, బాగానే ఉన్నాడు సార్. 5 గంటల వరకు బాగానే ఉన్నాడు సార్. అప్పుడే ఇంకా నిన్న ఆదివారం సెలవు, గేదెలు కట్టేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత డైలీ వెళ్తారు సార్ వాళ్ళు. అంటే ఇద్దరు ఫ్రెండ్సే సార్, చనిపోయిన ఈయన ఏదో వెళ్ళిపోయారు. సరే సరదాగా వచ్చేస్తారు అని అనుకున్నాను సార్. నేను ఇంటి దగ్గరే ఉన్నాను సార్. నాకు కూడా డ్యూటీ సెలవు. నేను లారీ డ్రైవర్ని సార్, వ్యాన్ డ్రైవర్ని. సడన్గా ఫోన్ వచ్చింది సార్. నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. ఆడంతా సడన్గా 21 సంవత్సరాలు సార్ ఆడికి. వాళ్ళ అమ్మ పెంచుకొచ్చింది సార్. ఆడు ఇప్పుడు కూడా నా మాట వాళ్ళ అమ్మ అంటే ఆడికి ప్రాణం సార్. అటువంటిది రాత్రి చూసాను సార్. ఇంకా నా చేతిలో ఏం లేదు సార్, జరిగిపోయింది. కానీ డ్రింక్ అండ్ డ్రైవర్ నేను డ్రైవర్నే సార్. మానటోళ్ళ మీద పెడతాను రా, అలాంటి పనికి మారేదోళ్ళ మీద పట్టుకొని బనాయించండి సార్, గట్టిగానే తీర్చండి సార్. ఒకసారి బయటికి లాగండి సార్. ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బయటికి పీకండి, గట్టిగా పీకి లాగండి సార్. ఒక్కొక్క నా కొడుకు నేనే నేను డ్రైవర్నే సార్. నేను అయితే డ్రింక్ చేయను సార్. నేను డ్రైవింగ్లో ముట్టుకోను సార్. అంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఆడికి మైండ్ ఉండాలి కదా సార్. అవతలవాడికి ఎలా గుద్దేస్తాడు సార్? 3 వ్యక్తులు ప్రాణాలు తీసాడంటే వాడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి సార్ వాడు? కానీ నాకు కర్మ సార్. బాబు ఎక్కడి నుంచి చూస్తున్నారా టైంకి? ఏమైనా ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తున్నారా, వేరే పనులు? సార్ అలమండ ఇద్దరు ఫ్రెండ్స్ కదా సార్. ఏ స్నాక్స్ తినడానికి వెళ్ళారు సార్. అలమండ న్యూడిల్స్ లేకపోతే ఏ పానీపూరి తినడానికి డైలీ వెళ్తారు సార్ వాళ్ళు. పానీపూరి తినడానికి వెళ్ళారు సార్. వెళ్ళి వాళ్ళు రైట్ రూట్లో వస్తున్నారు సార్. వాళ్ళు సైడ్ అంటే వస్తున్నారు. కాకపోతే నాకు కర్మ కాకపోతే చెత్త నా కొడుకు అవడ వచ్చి గుద్దితే మేము ఏం చేయలేము సార్. మన దరిద్రం వాళ్ళకి ఎడుతుంది అంతే. కానీ నా కొడుకు స్టేషన్లోకి వెళ్ళిపోయాడట. నాకు కనిపించాలి సార్, తర్వాత చూస్తాను. ఓకే సార్.
సో చూసాం కదా, తండ్రి తీవ్రంగా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఆవేదన చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 21 సంవత్సరం ప్రస్తుతం ఆ పిల్లాడికి. 21 సంవత్సరం పిల్లాడు చేతికి అందించిన పిల్లవాడు ఈ మధ్య కాలంలోనే ఏదో తన కాళ్ళ మీద తను నిల్చొని ఒక డ్యూటీ చేసుకోవడానికి, ₹1 సంపాదనకి వచ్చాడు అనేసరికి అయితే పూర్తిగా తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయేసరికి ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబం అంతా కూడా పూర్తిగా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయింది. అంతేకాకుండా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా చాలా మంచివాడు. ఊరిలో కూడా అందరితో కూడా చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో ఇక్కడ చూడొచ్చు మొత్తం వందల సంఖ్యలో ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి ఘోర ప్రమాదం జరగడానికి ఆ మద్యం మత్తులో వచ్చినటువంటి ఆ కారు బీభత్సం సృష్టించడం కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి వ్యక్తులు, ఎందుకంటే కొంతమంది చేసిన తప్పులకి ఇలా మరి కొంతమంది శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఉంటుంటాయి. అంతే చూడవచ్చు. ఏదైతే ఆ కారు ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అలాగే మరోవైపు ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మేము ప్రత్యక్షంగా మేమైతే చూసాం, కారులో కూడా మద్యం బాటిల్ కూడా ఉన్నాయి. ఒకవైపు దానికి కావాల్సిన మంచికి కావాల్సిన స్నాక్స్ కావాల్సినవి కూడా ఉన్నాయి అంటూ కూడా మరొక వైపు అయితే చెప్తున్నారు. అంటే ఇంతటి ఘోర ప్రమాదం జరగడానికి కేవలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కారణంగానే ఇంత ప్రమాదం జరిగిందంటూ చెప్తున్నారు. ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని ఎవరు కూడా క్షమించవద్దు అంటూ కూడా అధికారులకు, ఇక్కడ తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకి అభం శుభం తెలియనటువంటి 3 కుటుంబాలు ఈరోజు పూర్తిగా రోడ్డున పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు చూడొచ్చు, ఆ పిల్లలు ఒకే కారుతో వచ్చినటువంటి ఆ ర్యాష్ డ్రైవింగ్ కారణం చేత ఆపోజిట్లో ఒకవైపు వీళ్ళు అలమండ నుంచి అక్కడికి వెళ్ళి ఏదో వాళ్ళ పని చూసుకుని రిటర్న్లో వస్తున్నారు. ఎందుకంటే నేను వర్షం పడిన కారణంగా ఏదైనా పిల్లలు కాబట్టి ఏదైనా తినాలి వెళ్ళలేని బయటికి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది. తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో పూర్తిగా శోక సముద్రం మునిగిపోయి ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ చనిపోయినటువంటి ఆ అబ్బాయి తాలూకా తండ్రి కూడా ఒకవైపు, నేను కూడా డ్రైవర్ని, నాకు కూడా ఆ డ్రైవింగ్ గురించి తెలుసు, నేను కూడా మద్యం అయితే సేవిస్తాను, కానీ ఎప్పుడు కూడా డ్రైవింగ్లో మేమైతే మద్యం సేవించము అంటూ కూడా చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అధికారులకి మా ఎందు దయచేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంటూ కూడా కుటుంబాలు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రమైతే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.